ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటంటే, ఆమోసు గ్రంథం 4:12 మీదనే నేను 2 days అదే చెప్తున్నాను. ఈరోజు కూడా ఆమోసు గ్రంథం 4:12 మీ దేవుణ్ణి సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. మీ దేవుణ్ణి సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఓ ఇజ్రాయెల్, ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. ఈ వాక్యం మీదే చెప్తున్నాను. ఈ కాలములో యోహాను వంటి సేవకులు చాలా మంది లేస్తారని చెప్పాను. ఎందుకంటే ప్రభు రాకముందు ఆయన వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కూడా దేవుని రాకముందు అటువంటి ఒక సిచ్యువేషన్, అటువంటి సేవకులను దేవుడు లేపుతాడు. ఎందుకంటే సిద్ధపరచుటకు ప్రజలను అను విషయమును మీకు చెప్పాను. తరువాత బట్టలను ఉతకడం కాదు, మీ హృదయమును యేసు రక్తం ద్వారా ఉతకాలని చెప్పాను. తర్వాత బైబిల్ గ్రంథంలో దేవుని సన్నిధిని అనుభవించిన ఇంకొక సంభవం ఉన్నది. ఏంటిదంటే, అపోస్తుల కార్యములలో 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మను ఈ భూమి మీద దేవుడు కుమ్మరించినప్పుడు, అంటే పరిశుద్ధాత్మతో నింపబడడం, దేవుని ఆత్మను పొందడం, దేవుని ఆత్మతో నింపబడడం ఆరంభం నుంచే ఉన్నది. మోషేకు దేవుడు తన ఆత్మశక్తిని ఇచ్చాడు. ఏలియా, ఎలీషా, ఎలీజా, యెషయా, యిర్మీయా, దావీదు, అంటే తన ఆత్మశక్తిని వారికి ఇచ్చారు. అంటే ఎవరికి ఇంపార్టెంట్ ఇవ్వాలనో వారికి దేవుడు ఇచ్చాడు, అందరికీ కాదు. తర్వాత మనకు వాగ్దానం చేశాడు దేవుడు, సర్వ శరీరులపై నా ఆత్మను కుమ్మరించేదను. అంటే అందరికీ, అన్ని మతాలకు, అందరికీ పక్షపాతం లేదు. పేతురు వెళ్ళినప్పుడు, కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు స్పష్టంగా దర్శనం ద్వారా ఆయనకు బోధించాడు, నేను అందరిని ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ కృప సర్వ శరీరులపై అని నేను ముందే చెప్పేశాను. సర్వ శరీరులపై నా ఆత్మను కుమ్మరింతును. కాబట్టి కొర్నేలి ఇంటిలో క్రైస్తవులకు మాత్రమని కాదు, కొర్నేలి ఇంటిలో వెళ్ళి చెప్పు, దేవుడు పక్షపాతి కాడు అని చెప్పు అని దేవుని ద్వారా నేర్పించబడి పేతురు అక్కడికి వెళ్ళాడు. పేతురు ఫస్ట్ ఆశ్చర్యపడ్డాడు, వారికి కూడా ఈ కృప ఉంటుందా అని. దేవుడు అన్నాడు, పక్షపాతి కాడని చెప్పు. కాబట్టి ఆ అనుభవం అక్కడ జరిగింది. పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చినది. వారు ఎలా ఉన్నారు? ఏక మనసుతో ప్రార్థనలో కనిపెట్టారు, వేచి ఉన్నారు. ఎప్పుడు కూడా వేచి ఉండే ఆ వ్యక్తి మీద దేవుని పవర్ పనిచేస్తుందండి. యెహోవా కొరకు కనిపెట్టువారు ధన్యులు. యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలము పొందుదురు. దేవుని సన్నిధిలో ఎవరైనా సమయం గడిపితే తప్పకుండా వారు నూతన బలము పొందుదురు. దానికి అర్థం అదే. వారు ఏం చేశారు? అక్కడ ఏక మనసుతో ప్రార్థనలో కనిపెట్టారు. అయ్యా, నీ వాగ్దానం చేసావు కదా, అప్పుడు శరీరులపై ఆత్మను కుమ్మరిస్తానని. మళ్ళీ కుమ్మరించండి అయ్యా, మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం అని. పై గదిలో 120 మంది అక్కడ శిష్యులు, ఇంకా వేరే ప్రజలు కూడా అక్కడ కూడి ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది? వేగముగా వీచుచున్న గాలి వంటి శబ్దం, తర్వాత అగ్ని వంటి నాలుకలు. అక్కడ కూడా అగ్ని. కర్మేల్ పర్వతం మీద ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని ద్వారా జవాబు వచ్చింది. తర్వాత సీనాయి పర్వతం మీద దహించు అగ్ని వలె దేవుని పవర్ అక్కడ కూడా కమ్ముకున్నది.
ఇక్కడ కూడా అగ్ని వంటి నాలుకలు ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో మాట్లాడారు. కరెక్ట్ వచ్చి ఫస్ట్ నోరుని పట్టుకున్నాడు. దేవుణ్ణి ఆత్మ ఒక వ్యక్తిలో రాగానే ఫస్ట్ అదుపులో తీసుకునేది నోరు. నోరు చాలా డేంజర్. ఏదేదో మాట్లాడుతుంది, పగను పెంచుతుంది. అవును, ఫైటింగ్ మార్గం తెరుస్తుంది నోరు, ఫైటింగ్. కాబట్టి దేవుడు కూడా ఫస్ట్ ఈ నోరు నేను కంట్రోల్లో పెట్టుకుంటానయ్యా. ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో మాట్లాడారంటే దానికి అర్థం ఏమిటి? నీ కంట్రోల్లో నువ్వు లేదు, నేను నీ నోరును నా కంట్రోల్లో తీసుకుంటున్నాను. అవును, ఈ మధ్య కూడా ఒక్కొక్కరు ఏదేదో మాట్లాడడం ద్వారా పగ, ప్రాబ్లం, ఒకరి మీదికి ఒకరు. అవును, ఈ నోరు చాలా డేంజర్. ఇది కాముగా ఉంటే అన్నీ కాముగా ఉంటాయి. కుటుంబంలో కూడా చూడండి, దీని వలన డైవర్స్ ప్రాబ్లము, తర్వాత భార్య భర్త మధ్య అసమాధానం, ఇటువంటి ప్రాబ్లం మనం చూస్తున్నాం. ఇది ఓవర్గా మాట్లాడడం ద్వారా. కాముగా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి దేవుడు కూడా దీనిని తన అదుపులో తీసుకున్నాడు. ఇది నా కంట్రోల్లో ఉండని, లేకపోతే ఇది ఏదేదో మాట్లాడుతుంది, నీకే ప్రాబ్లం అని. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, నాకు విరోధియే లేదు అని చెప్తాను. ఎందుకంటే ఎక్కువ ఇది కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అందరూ ప్రేమిస్తారు. కాబట్టి మనము చాలా అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి శక్తిని పొందాలి. అప్పుడు మనము దేవుణ్ణి మహిమను చూడగలము, అనుభవించగలం. కాబట్టి ఈ దినము పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వెళదాం. మన నోరును మనం కాపాడుకుందాం. అప్పుడు దేవుని మహిమను మనం చూడగలము, దేవుని సన్నిధిని మనం అనుభవించగలం. నీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఓ ఇజ్రాయెల్, ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. ఆ మాటకు మనం లోబడి వారు ఏక మనసుతో వేచి ఉండి ప్రార్థన చేశారు. అలాగే మనము కూడా వేచి ఉండి ప్రార్థన చేస్తాం. ఈ అనుభవం పొందుదాం, ప్రభులో ముందుకు వెళదాం, ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి తండ్రి. నీ శక్తి చేత వారిని నింపండి. ఎంతమంది వాక్యంను ఆశతో విన్నారో వారిని నింపండి తండ్రి. లార్డ్, ఫిల్ దమ్. నీ శక్తి చేత నింపండి. అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంచండి. నీ మహిమను చూడాలి, సిద్ధపడాలంటే ఈ అనుభవం పొందాలి. కాబట్టి వాక్యమును వినుచున్న ప్రతి ఫ్యామిలీ, ప్రతి వ్యక్తిని నీ శక్తి చేత ముట్టండి తండ్రి, తాకండి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ బంధువులు, తెలిసిన వారందరికీ చెప్పండి, వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఏప్రిల్ 11, 12 2 దినములు స్పెషల్ మీటింగ్ వరంగల్లో మా ప్రేయర్ టవర్లో ఉన్నది. గమనించండి, కుటుంబంగా రండి. 11వ తేదీ కాపర్లకు జరుగుతుంది, 12వ తేదీ ప్రజలకు జరుగుతుంది. 2 దినములు ఉచిత బస్ వసతి వరంగల్ రైల్వే స్టేషన్ నుండి ఉన్నదండి. వరంగల్ రైల్వే స్టేషన్ ముందు మీరు రైట్ సైడ్లో బస్ స్టాండ్ రైట్ సైడ్లో బ్లూ కలర్ మా ఫ్యాక్టరీ బస్ అక్కడ ఉంటుంది. రావచ్చు, మళ్ళీ తిరిగి రైల్వే స్టేషన్ పోవచ్చు. తర్వాత 2 దినములు ఉచిత భోజన వసతి కూడా ఉన్నది. కాబట్టి కుటుంబం రండి, దూరం నుండి వచ్చిన వారికి భోజన వసతి ఉన్నది. రండి, ప్రభు మీతో మాట్లాడతాడు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం.
ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.